ప్రస్తుతం మనకు థియేటర్లో అందుబాటులో ఉన్న మూవీ భద్రకాళి. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 37 minutes ఉంటుంది. హీరోగా విజయ్ ఆంటోనీ చేశాడు. ఈ మూవీని కూడా మన హీరోని ప్రొడ్యూసర్గా చేశాడు. మూవీ అయితే బాగానే ఉంది. తప్పకుండా ఈ మూవీని అయితే చూసేయండి. మెయిన్గా థ్రిల్లర్ ప్రేమికులకి ఈ మూవీ సెకండ్ హాఫ్ అయితే బాగా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. ఇక ఈ మూవీ థ్రిల్లర్గా సాగుతుంది. థ్రిల్లర్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే రాజకీయ నాయకులు అధికారులు అయితే చాలా అవినీతి చేసి కొన్ని కోట్ల భారీ స్కామ్ అయితే చేస్తారు. ఇక్కడ మన హీరో అయితే ప్రజల కోసం పోరాడే వ్యక్తి. అవినీతి చేసిన ఈ స్కామ్ గురించి బయట పెట్టడానికి హీరో ఏమేం పనులు చేస్తాడో, అవినీతి పరులను ఏ విధంగా బయటకు లాగుతాడు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే థియేటర్లో చూడాల్సిందే. మూవీ అయితే తప్పకుండా చూసేయండి. మెయిన్గా ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ అయితే చాలా బాగుంది. అలాగే మన హీరో క్యారెక్టర్ కూడా చాలా బాగుందన్న చెప్పవచ్చు. మెయిన్గా మన హీరో ఈ రాజకీయ నాయకులు చేసే స్కామ్ను బయట పెట్టడానికి హీరో చేసే కొన్ని పనులు ఉంటాయి. అవి మాత్రం చూసే ప్రేక్షకుడికి బాగానే ఆకట్టుకోవడం జరుగుతుంది. అలాగే క్లైమాక్స్లో వచ్చే సీన్స్ అయితే అద్భుతంగా ఆకట్టుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. మూవీ స్టార్టింగ్లో కొంచెం స్లోగా ఉంటుంది. తర్వాతకి రాను రాను బాగానే ఉంటుంది. మెయిన్గా సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మన హీరో క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఫైనల్గా మూవీ అయితే బాగానే ఉంది. తప్పకుండా ఈ మూవీని అయితే మీ ఫ్యామిలీతో కలిసి మరీ థియేటర్లో చూసేయండి. ఒకవేళ మీకు అందుబాటులో థియేటర్లో ఈ మూవీ లేకపోతే ఓటీటీలోకి వచ్చాక అయినా తప్పకుండా ఈ మూవీని అయితే చూడడానికి ట్రై చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.